3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆడ జన్మే పాడు జన్మగాడు దేని ఈ యొక్క ప్రాపిష్టి రాజ్యములోన దేశములోన ఈనాడ జన్మ మెచ్చి దోస పాడే కంటే బాధ పాడే కంటే అడవిలో మానాయి పుట్టడే మేలు పెరగడే మేలు. ఆడ జన్మే పాడు జన్మగాడు దేని ఈ యొక్క ప్రాపిష్టి రాజ్యములోన దేశములోన ఈనాడ జన్మ మెచ్చి బాధ పాడే కంటే దోస పాడే కంటే అడవిలో మానాయి పుట్టడే మేలు పెరగడే మేలు. ఆడ జన్మే పాడు జన్మగాడు దేని ఆడ జన్మే పాడు జన్మగాదు దేని ఈ యొక్క ప్రాపిష్టి రాజ్యములోన దేశములోన ఆడ జన్మ వెతి కోత పాడే కంటే బాధ పాడే కంటే ఈ అడవిలో మానాయి పుట్టడమే మేలు పెరగడమే మేలు. ఆడ జన్మే పాడు జన్మగాదు దేని ఈ యొక్క ప్రాపిష్టి రాజ్యములోన దేశములోన ఆడ జన్మ వెతి బాధ పాడే కంటే కోత పాడే కంటే అడవిలో మానాయి పుట్టడమే మేలు పెరగడమే మేలు. నరిగన్న నా తండ్రి నాకు లేకపాయే నరిగన్న నా తండ్రి నాకు లేకపాయే నాకు లేకపాయే ఏ బాయిలా నిలబడ్డా నా బాల తప్పాలో నా బాల తప్పాలి ఏ చెరువులా నిలబడ్డా నా సేరాది రాదో నా సేరాదప్పాది. ఏ బాయిలా నిలబడ్డా నా బాల తప్పాలో నా బాల తప్పాలి ఏ చెరువులా నిలబడ్డా నా సేరాది రాదో నా సేరాది రాది. మీద ఎండ కొడుతున్నది కింద ధరణి కాలుతున్నది దామరంటి ప్రాణం ధరణి వీణ పెడితే పొక్కుల పొక్కులు మారు పొక్కులు ఒడిసి ఊరు తొవ్వలడిసి అడవి తొవ్వలు పట్టుకొని అడవిలకు వచ్చే వరకు ఆకలైనప్పుడు వట్టాగు తింటున్నారు, దూపలైనప్పుడు పచ్చాగు తింటున్నారు, నెల్లు కూరనే పొగి ఎత్తున్నారు, బొద్దు కూర భోజనం ఎయ్యవట్టే ఓ దేవుడా. ఉండబోదామంటే ఇల్లు లేదు, తిన్నామంటే కంచము లేదు, పడుకుందామంటే మంచము లేదు. బిడ్డ రాజే కింకెరడైతాడు, కింకెరడే రాజైతాడు, ఓడలే బండ్లైతాయి, బండ్లే ఓడలైతాయి. భగవంతా నాకేం రాత రాసినవు దేవుడా. సమరు లేని రూపులు, సన్యాసి రూపులు, బట్టలు లేని రూపులు, బాంచ రూపులు, అన్నం లేని రూపులు, కోతు రూపులాట. అద్దూన పడివిలకెళ్ళి మారు పెద్ద పురులు మాట్లాడు జంగలి, కూర పెద్ద పురులు కోట్లాడు జంగలి, శివలకడివి సీకరి కొనేరు గడ్డి పొడుగు చెట్టు, చెట్టు పొడుగు గడ్డి, గుడ్డు మొలవల గడ్డి, గుర్రాల గొడుగు. తల్లి బిడ్డలు మాత్రం అనగానేమి వలవలవల తేరుకుంటా వస్తా అంటే వాళ్ళు వచ్చేడి అటువంటి అడవిలోన మరి ఉడుకుడుకు దుబ్బల్ల ఉత్తరేళ్ల పరిగి పొదల్ల పాల పొదల్లకి వెళ్ళి తల్లి బిడ్డలు వస్తా అంటే ఆ తల్లికి మాత్రం అనగానేమి నడవ శాతం అయితే లేదు, కడుపుల కన్నము లేని తల్లి. ఆగు నర్రమానవునికి పావుగర్త మందు ఉన్నది, తేలిగర్త మందు ఉన్నది, సర్వరోగానికి మందు ఉన్నది, కానీ మనాదికి మందు లేదు. నా భర్త మరణమైపాయ దేవుడా, నా ఇద్దరు కొడుకులు కోడలు నన్ను కానలేరు, నా బిడ్డ బతుకు ఎట్లున్నదో, నా బిడ్డ రాకలి ఎట్లున్నాయో, బిడ్డ అపరూప సుందరి అమ్మా నిన్ను తీసుకొని అడవిలోకి వెళ్ళి వక్క మన కూరు ఎవరు కనబడతలేదు, పల్లె కలతలేదు, మనం ఏ తోవల పోదాము ఏ దారిలో పోదామని
అగో రంది పెట్టుకున్నది ఆ తల్లి శకుంతలదేవి. అమ్మా సోపాకు సొన్నమైతరా రామరా, అమ్మా సన్న తల్లి దోగబట్టెనే రామరా, సొప్పాకు సన్నము సోగుతాంది. అగో కడుపుల కన్నము లేని తల్లి అగో అడవిల కచ్చే వరకు జీవనరాలు గుంజకచ్చి బిడ్డ అయ్య నాకు నడవత్తలేదు అమ్మా అని ఆ తల్లి చూడు అటువంటి గట్టోల తల్లి గుట్టోల నేల కొరుగుతున్నదమ్మా. బిడ్డ అయ్యయ్యోనే బిడ్డరా, అయ్యయ్యోనే నా బిడ్డ, అపరూప సుందరి ఇక నేను బతకలేను, నా కళ్ళల్లా అమ్మా ఎవరు కనబడతారు, జీవనారాలు గుంజకత్తాయి, నా కడుపులోన నా బెగిలిస్తాంది అమ్మా బిడ్డో. ఇక బతికినంత సేపు నేను బతుక నిన్ను తీసుకొని నేను వస్తా అంటే మన కూరు గలవలేదు, పల్లె గలవలేదు, నర్రజంగల్ల కచ్చమే అమ్మా. అడవిల కచ్చే వరకు ఇక నాకు చిన్న పేగులు సిక్కుపడ్డాయి, పెద్ద పేగులు బెంగడీలి, నా కళ్ళల్లో ఎవరు కనబడతారు, నాకు అత్తి పిత్త అవుతుంది, అగుళ్ళు పుగుళ్ళు అవుతుంది. ఇక నేను బతకలేను మా రారా, బిడ్డను ముంగడ పెట్టుకొని అమ్మా బిడ్డ అపరూప సుందరి అమ్మా ఇక నా ప్రాణం పోతాంది. నా ప్రాణం పోయినాక నాకు అయ్యలేడు, నాకున్నమ్మ కూడా అడవిలోకి వచ్చినాక నా తల్లి చచ్చిపోయిందని ఇయ్యా నువ్వు గుండె ఎదురమోకుమా, నువ్వు రంది పెట్టుకొని నువ్వు గుండె ఎదిరి నువ్వు వదిలి బిడ్డ నా తల్లిదండ్రులు పోయినాక నేనుంటే ఎందుకని ఇయ్యా నువ్వు కూడా చచ్చిపోకే నా తర్వాత నువ్వు కూడా చచ్చిపోతే సాగిన చేతులు సట్టు బండలు అవుతాయి, పెంచిన చేతులు పేరెట్లా కలుస్తాయి బిడ్డ. నువ్వు చచ్చిపోతే నా కన్న కడుపు గంటి వేయినట్టు అవుతుంది. నువ్వు చచ్చిపోకు బిడ్డ, నా ప్రాణం వేయినాక నన్ను దానం వేసుకొని నువ్వు ఇదే అడవిలోకి వెళ్ళి ఓ ఏ ఊరికన్నా ఏ పల్లెన్న కలిసి ఏ అచ్చగన్న బుచ్చగన్న నువ్వు పెళ్లి చేసుకో. నువ్వు పెళ్లి చేసుకొని పేరు కత్త నీ కడుపులో కొడుకునన్న బిడ్డ నన్న ఇప్పుడుదా బిడ్డ నువ్వు చచ్చిపోకే అవ్వా. అమ్మా ఈ తీరు మాట చెప్పిన రామరా, విల్ల విల్ల కొట్టుకొని రామరా, ఇప్పుడు వట్టే ప్రాణమైన రామరా, ఓ బిడ్డ అపరూప సుందరి దేవి పైన బిడ్డ అని ఏనాడు కళ్ళకెళ్ళి ఎప్పుడు ప్రాణం వెళ్ళిపోయాను. ఆ బిడ్డ కళ్ళ చూసింది అమ్మ నీ ప్రాణం పోయిన తల్లి తల్లి ఏ రాజ్యం అని ఏ దేశం అని వెళ్ళిపోయి సాదుకుంటా అని ఏనాడు తల్లి లేవట్టాలి. తల్లి రెండు కళ్ళకెళ్ళి విలవే కొట్టుకొని ఎప్పుడు ప్రాణం పోయాను. అవరావే నన్ను కన్న తల్లి అవ్వా నన్ను కాని భూమి వేసే అవ్వా అవ్వా ఎవరి చేతుల అవ్వా ఒకరోజు నన్ను కొట్టలేదు అవ్వా ఒకనాడు నన్ను తిట్టలేదు అవ్వా ఊరు లేదు పల్లె లేదు అమ్మా అవ్వా ఉండ నాకు ఇల్లు లేకపాయే అవ్వా ముందు చూడబోతే నా అవ్వా అవ్వా భయపాడు పడ్డది నా ఓ తల్లి సేకుంతలదే ముందు చూడబోతే బాయి పాడబడ్డది ఎరుక చూడబోతే చెరువు పాడబడ్డదే అవ్వా అవ్వా తల్లి మీద బిడ్డ ఒరిగినాదా అడవి లోపల కన్న తల్లి ఏడితే ఊకుంచే వాళ్ళు లేరు, అడవి లోపల ఏడితే ఊకుంచే వాళ్ళు లేరు, అడవి లోపల ఎల్లగా చూసే వాళ్ళు లేకపోయినా అమ్మా ఓ తల్లి సేకుంతలదేవి అవ్వా నువ్వు మరిచిపోయి
మళ్ళా మరి మన పట్నం వెళ్ళిపోతే అన్నగాళ్ళ దగ్గర అన్నగాళ్ళు చూస్తే నీ ప్రాణిస్తానని చెప్పినవే అవ్వ ఆ బిడ్డ వల్ల వాళ్ళు ఏడిచింది ఏడిచి కన్న బిడ్డ అపరూప సుందరదేవి ఏనాడు ఉసుక మీరు వల్లకి వచ్చింది కుక్కల్ల కుక్క తీరు నక్కల నక్క తీరు ఏనాడు ఉసుక మీరు వల్ల బొందుదోడి ఆ అడవిలోన చనిపోయిన తల్లి శవం మీద వాడి ఆ బిడ్డ అపరూప సుందరదేవి ఓ ఓ అని ఉర్రసాగుతాంది అక్కడ ఊరున్నదా పల్లి ఉన్నదా ఇల్లు ఉన్నాయా అయ్యో బిడ్డ ఎడవకే బిడ్డ అపరూప వాని ఊకుంచే మానవులు లేరు అడవికి వెన్నెల గత్త చూసే వాళ్ళు లేరు ఏడుచి 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 ఆ బిడ్డ అపరూప సుందరదేవి అనుకున్నది నా తల్లి ఇవరిదాకా మనుండి చెప్పిన ముచ్చట్లు ఇప్పుడు నా తల్లి ఏమన్నా నాకు నేను ఏడితే బిడ్డ ఎడవక ఊకుంచత్తదా నా తల్లి నేను ఏడితే తలవలకు కొట్టుకుంటే లేచత్తదా చనిపోయింది నా తల్లి మరి నా తల్లి చెత్త నేను వట్టిగా వృధా కానియ్య అని చెప్పి ఆ బిడ్డ ఏమనుకున్నది అటు చూసే వరకు ఒక పనవడు బాధన ఒక ఒర్రెలోన ఉష్కమీర్వ కనబడ్డది ఆ ఉష్కమీర్వ కాడికి వచ్చి 3 ముళ్ళు బొంద తోడింది వాళ్లకు కాలబెట్టే ఆచారం లేదు బొంద పెట్టే ఆచారం ఉందయ్యా ఆ 3 ముళ్ళు బొంద తోడి ఆ తల్లి శవాన్ని మాత్రం అనగా బలిమీడికి అటువంటి ఒక తల్లి చేతుల కిందికి వెళ్ళి అటువంటి చేతులు పెట్టి దబ్బల కిందికి చేతులు వేసి అటువంటి ఆ తల్లి శవాన్ని రెక్కల వీణలేవట్టి బొందగాడికి ఎత్తుకచ్చనే అవో బొందగాడికి ఎత్తుకచ్చి కన్న తల్లిని తీసి బొందలోన వండేసిందమ్మా కన్న తల్లిని బొందలోన వండేసి అటువంటి తీసిన మట్టి అంతా తల్లి మీదికి వెళ్ళి కప్పి బొంద ఊడిపోయినే అవ్వ నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకున్నావా నీ కడివే ఊరైంది నీ కడివిలో నువ్వు ఇల్లు కట్టుకున్నావానే నా సీత నీ కిల్లు కట్టిన్నాయి అవ్వ నీకంటే ముందు పుట్టిన నాకు అటువంటి ఒక్క పెద్దమ్మలు ఉన్నప్పటికీ పెద్దమ్మలు ఇంటికి పోతే అయ్యో నా చెల్లె బిడ్డ వచ్చిందని నన్ను దగ్గర తీసే మానవులు ఉన్నారా నీకంటే వెనక సీర పుట్టిన నాకు చిన్నమ్మలు ఉండేపటికే చిన్నమ్మలు ఇంటికి పోతే నా అక్క బిడ్డ వచ్చిందని నన్ను దగ్గర తీసే చిన్నమ్మలు ఉండేపటికి వాళ్ళ ఇంటికి పోతున్నా చూడన చుట్టాలు లేరు పాడన బంధువులు లేరు వెనక చూడబోతే బాయి ఉన్నది ముందు చూడబోతే చెరువు ఉన్నదమ్మా అని వల తీరుకుంటా బొంద మీదికి వెళ్ళి కంప తెచ్చి పెట్టి లేచి అంత బండలెత్తింది అటువంటి ఒక్క నేను ఏతో వలవాలి ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకొని బండ కన్నా బాదుకొని నా ప్రాణం తీసుకుంటానని ఏడుచుకుంటా అపరూప సుందరదేవి ఆగో మీద ఎండగొట్టంగా కింద ధరణి గాలంగా నీ రాజనా విధిగో కమలాలోల గోపాల బాల నీ రాజనా విధిగో కమలాలోల గోపాల బాల నీ రాజనా విధిగో ఏడుచుకుంటా అపరూప అడవిలో నా ఓతరమ్మ ఎంట ఎవ్వరు లేరు జెండా సోపతి లేరు చూడన చుట్టాలు లేరు పాడిన బంధువులు లేరు నాకు పాపగారి బ్రహ్మదేవుడు పాడరాతలు రాసినాడు దోసగారి బ్రహ్మదేవుడు దొంగరాతలు రాసినాడా నాకు తల్లెంత నోమినాడో బ్రహ్మెంత రాసినాడో మరి అటువంటి నాపుడిగా పాడబడా నన్ను ఏ పులన్న చూసినా నన్ను తినేసు కావచ్చు నేను ఎవరున్నారా అని ఎవరింటి ఓ అన్నని ఏడుచుకుంటూ అడవిలోకి వెళ్ళి అపరూప సుందరదేవి ఉడుగుడుకు దుబ్బల్ల ఉత్తరేళ్ళకెళ్ళి ఆ పిల్ల వస్తా అంటే ఆ అపరూప సుందరదేవి వచ్చేతో వల్ల ఒక తుంగగిరియాల మడుగు కనబడ్డదమ్మా
దానం వేసుకొని నేను అడవిలో పడి వస్తాను వరకు స్నానం వేయలేదు నేను అటువంటి తల్లిళ్ళ తానం సాగు తానం అంటారు తల్లిని దానం వేసుకొని వస్తాను కాబట్టి తుంగగిరియాల మడుగులోన నేను తడిపెడి తానం వేస్తానని అవ 3 సార్లు మునిగి తేలి తల్లిళ్ళ స్నానం వేసింది దూపలైన కడుపుకు ముంచి 3 దోషుల్లో నీళ్లు తాగానమ్మా అమ్మా అట్లా కొంత దూరమైన ఆడవిల్ల వద్దమ్మా ఆ తల్లి వచ్చి అడి తొవ్వల్ల చూడవమ్మా ఆడవిల్ల వచ్చేయడం వల్ల గడ్డి పొడుగు చెట్టు పొడుగు గడ్డి గుడ్డు మలవల గడ్డి గుర్రాల గొడుగు ఎద్దు మలవల గడ్డి ఏనుగుల పొడుగు అడవిలకెళ్ళి ఏడుచుకుంటా వస్తా అంటే ఆకలైనప్పుడు వట్టావు తినుకుంటా దూపలైనప్పుడు పచ్చావు తినుకుంటా నెల్లికూర నెప్పం వేసుకుంటా బొద్దుకూర భోజనం వేసుకుంటా వద్దుల్ల మద్దుల్ల ఆకుమూరుడు నీళ్ళు దాక్కుంటా అడవిలకెళ్ళి అపరూప సుందరి దేవస్తున్నది ఆ ఆడవిల్ల ఏడుచుకుంటా వస్తుంటే ఆడవిల్ల వచ్చేడుతో వల్ల ఇక వద్దు వాను చెట్టు ఉన్నది ఆ చెట్టు కిందికి వచ్చి మొదలుకు తలాపు వేసి ఈ వద్దువాని వృక్షమే నాకు ఇల్లు నాకెవరున్నారయ్యా అందుకే అంటారు మరి అటువంటి 4 పొంటి పోయే సర్పానికి పుట్టదే ఉంటదట మీదికి వెళ్ళి పోయే రామజిలుకకు మరి చెట్టుది ఉంటది మరి 4 పొంటి ఉరికే కుందేలుకు ఒక పొదది ఉంటది నాకు దీము లేదు మరి ఇది ఎవరన్నారయ్యా మరి తాయిది కోరండి అన్నాడు అయ్యా మరి నాకెవరున్నారు నాకెక్కడే దీము లేదు ఈ వద్దువాని వృక్షమే అటువంటి నాకు ఇల్లు ఈ చెట్టు కింద పడుకుంటూ నాకు నడవత్తలేదని మొదలకు తలాపు వేసి వద్దువాని చెట్టు కింద వండుకున్నదమ్మా ఆ అపరూప సుందరదేవి చెట్టు కింద వండుకున్నది అడవిల్ల సంగతి ఆ చోటు ఉన్నది గాని కన్న తల్లి ఏనాడు చెట్టు కింద ఎప్పుడు వండుకున్నదో మరి ఇక్కడికి దగ్గర భూలోక నగరం లోపల బుద్ధిగల్ల పట్నం కరణశీల పట్నాన్ని పరిపాలన చేసేవాడు కరణశీల మహారాజు పుట్టంగా పురులు లేవు పెరగంగా పెళ్ళలేదు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఎండు ఉన్నది బంగారం ఉన్నది గొడ్ల కాసే ఈరన్న గొడ్ల కొట్టుకొని అడవికి వెళ్ళిపోతానా అని అరణశీల పట్నాన్ని పరిపాలన చేసేవాడు కరణశీల మహారాజు గొడ్ల కాసే ఈరన్న గొడ్ల కొట్టుకొని అడవికి వెళ్ళిపోయి అడవి లోపల మేపు కత్తనా అని గొడ్ల కొట్టుకొని వాళ్ళ గెగ్గియలో వాళ్ళ వారి గోవులన్నయ్యా వాళ్ళ గెగ్గియలా అడవి కంట వచ్చిండు అడవి లోపల ఏనాడు మందలు మేస్తున్నాయట ఆ గొడ్ల కాసే ఈరన్నా ఏనాడు జాలు సినిమల్లోకి వచ్చి ఎప్పుడు ఏనాడు అన్నం తింటాడో ఆ తల్లి దూపల కాగలేక చెట్టు కింద అడ్డం పడిపోయింది అపరూప సుందరదేవి అందులోపల ఒక దూడ ఎదకొచ్చింది దూడెంబడికి వెళ్ళాక రై 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 అని ఏనాడు దూడం తరుగుతా అంటే ఆ దూడెంబడి కోల్లాగా పడ్డది ఎందుకు అంటే ఆ ఆవు మాత్రం అనగా ఎడలి అటువంటి ఒక 7 వాళ్ళ యౌనం వచ్చి ఆవు ఎదైందట ఆవెంబడి కోల్లాగా పడ్డది ఆవురుక కోల్లాగురుక ఆవురుక కోల్లాగురుక ఆవు తిరిగి అడవంత ఊరికి ఎక్కడికి వచ్చి ఆగిందయ్యా ఈ అపరూప సుందరదేవి వండుకున్న వద్దుమాన వృక్షం కిందికి వచ్చి ఆగింది కోల్లా గిదే సందర్భం అనుకోని ఆవుతోటి గడియ సేవ పొందిగల అయ్యబోతాంది పొందికలు వేసింది ఆవుతోటి కలిసి కాపురం వేసింది కోల్లాగా కలిసి కాపురం వేసి ఆ కోల్లాగా వెళ్ళిపోతాంది
ఆ కలిసి కాపురం చేసి కోళ్ళలాగా వెళ్ళిపోతా అంటే ఆవుకు మాత్రం అనగా పంచకం ఏనాడు పంచకం వచ్చి మూత్రం వచ్చి ఏనాడు పంచకం పెడుతున్నదో పంచకం పెడుతూ ఉంటే ఈ కోళ్ళలాగా ఈ 3 బిందువులు ఆవు కడుపు లోపల వేనై ఆ పంచకం తోటి పాటుగా కోళ్ళలాగా బిందువులు బయటగా తున్నాయమ్మా. ఏదో నీళ్ళ శబ్దం వినాస్తున్నది, నీళ్ళ శబ్దం వినిపిస్తున్నది అని గప్పుడే తెలివికి వచ్చి అటు ఇటు చూసే వరకు ఆ పండుకున్న అపురూప సుందరదేవి లేచి చూసే వరకు ఆవు పంచక పెడుతున్నది. అబ్బా నాకు నాలుకెండిపోయింది, నా పానం ఉంటదో పోతుందో, నేను ఆవు పంచకం తాగుతున్నాను, నేను బతుకుతా కావచ్చు అని దిగ్గు వంటలేసి ఆవు పంచకం పెడుతుంటే ఒక దోషుడి పంచకము 2 దోషుల పంచకమైనా 3 దోషుల పంచకము దాగా పట్టనే. కోళ్ళగా బిందువులు వాడి వీళ్ళ పంచకము తోడు దోషుట్ల పడ్డాయమ్మా. నేను ప్రాణం దక్కించుకున్నదాన్ని కావన్నా అని ఆవు పంచకం 3 దోషుల పంచకం తాగింది. తాగి చెట్టు కింద కూర్చున్నది. ఆ కోళ్ళగా ఉన్న ఆవు పోయి ఆవుల మందల కలిసినాయి. ఎండుకొండ కైలాసపతి కళ్ళ చూసిండు. అరే ఆవు పంచకం తాగను బిడ్డ, కోళ్ళగా బిందువులు నీ కడుపులో పడి ఆవు పంచకం తోటి వచ్చి నీ కడుపులో సక్కని కోళ్ళగా ఉంటని దీవించి దివనార్తి పెట్టిండు. అప్పుడు మాత్రమే అడవిలోన ఆడవిల్ల అపరూప సుందరదేవి ఆవు పంచకం తాగా చెట్టు కింద కూర్చున్నది. అడవిలోకి వెళ్ళి ఏడుచుకుంటా పోతా అంటే ఆగు అటువంటి మాత్రం అనగా అదే నిలటే పోతున్నది. అయ్యో భగవంత నాకు నడద్దాం అంటే నడవశా తనైతే లేదా ఏ దేవుడా అని అడవిలోకి వెళ్ళి ఆడవిల్ల అపరూప సుందరదేవి గోగుల్లో గోగుల్లో ఒకేసి గడియల్లా ఒకరింతాలే గోగుల్లో 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 3 గడియల్లా ముద్ద విండావే గోగుల్లో 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 ఇది ఏమో చిత్రం ఇది ఏమి కలమాయారే గోగుల్లో గోగుల్లో 3 గడియల ముద్ద విండమాయ 4 గడల సందుల వాసి 5 గడల అవసలు ఓషనమ్మ. అపరూప సుందరది ఏమనుకుంటాను, ఇది ఏమి చిత్రం ఇది ఏమి కలిమాయ దేవుడా, నేను వడవంటి ఏడ్చుకుంటే రావట్టి గిన్ని రోజులు అవుతుంది కానీ రోజుకింత గర్భిణి పెరుగుతుంది, కాలి చేతులు సన్నమైతానై. గోగుల్లో గోగుల్లో గడియాలు పట్టేనా గోగుల్లో గోగుల్లో 5 గడియల అవసరం పోసి 6 గడియల 2 పనులు కోరి 7 గడియలు నడవకుండా పిండం కుడికి బొరలాడే 8 గడియలు ఎక్కడేడు పాడి 9 గడియల్లా తొరతరమే గర్భము 8 కాళ్ళాసు వృక్షమే గర్భం చేతులు సన్నమే శివగట్టు వదిలే బట్టంత పసుప బేలంత రూపాయనమ్మ. 9 గడియల గర్భవతి రామా అడవిలోన అపరూప సుందరదేవినే గుంట 9 గడియల గర్భవతి గురుచుండలేవరాదు గున్న మామిడి సన్నం లేవరాదు లేత మామిడి సన్నమైన ఏడుచుకుంట ఊకుంట సోకుంట అటువంటి భూమి తోడ పుట్టిన కారణంలో పుట్ట కంచాల మర్రి కిందికి వచ్చింది. ఆ మర్రి చెట్టు కిందికి వచ్చి ఆ చెట్టు కింద సక్కరి అటువంటి ఒక్క కోళ్ళాగనగా అన్నది.